వారం రోజులుగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా ఖాతాల్లో పడటం పట్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జిన్నారంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు తిప్పికొట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రాంత రైతులకు పంట పెట్టుబడి అందించారంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి నాగేష్ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో ఆనందం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు భరోసా పెండింగ్ లో ఉన్నప్పటి నుంచి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి చాలా కాలంగా అయితే ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. అయితే పటాన్చెరు నియోజకవర్గంలోని రైతులు అర్హులైన రైతులందరికీ రైతు భరోసా వేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. ఈ రోజు రైతు భరోసా రావడం పట్ల ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. రైతు భరోసా ఈ కొంతకాలంగా పెండింగ్ ఉందని ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఎలా తిప్పి కొడతారు మీరు? ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దానికి ఒక అర్థం అయితే ఉండాలి కదన్నా. ఈరోజు 9 రోజులలో 9,000 కోట్లు ప్రతి ఒక్క రైతుకు అర్హులైనంత రైతుకు మేము రైతు భరోసా చేస్తామని చెప్పింది ప్రభుత్వం. మరి నిన్నటికే కదా 9 రోజులు అయింది. మరి అంతకన్నా ముందే వస్తలేదు అని చెప్పడం అంటే వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు రైతులని రెచ్చగొట్టి ఈరోజు ప్రయత్నం తప్ప, రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప, నిజంగా మీకు రైతుల పక్షాన ప్రేమ ఉంటే ఈ రోజు వరకు నిన్నటి వరకు 9 రోజులు నిన్న రాకపోయిన ఉంటే ఈ రోజు ధర్నాలు పెట్టాలి, ఈ రోజు రోడ్లు ఎక్కాలి, ఈ రోజు మీకు ఉన్నటువంటి ప్రేమ రైతుల మీద చూపించాలి. కానీ మధ్యలోనే 9 రోజులు కాకముందే మీరు వచ్చేసేసి ఈ రోజు రావట్లేదు అని చెప్పడం అది కేవలం ఏంటంటే మీ స్వార్థంగా మీ రాజకీయాల గురించి మీరు ఆడ వచ్చి ధర్నాలు చేసి రెచ్చగొట్టడం తప్ప వేరేది ఏమి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి, రైతులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకున్నది. రైతుల ముఖంలో ఆనందం, కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు దాదాపుగా 22-23 వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు. మరి ఇప్పుడు కూడా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఈరోజు రైతు భరోసా ఇచ్చి రైతును ఆదుకున్నది. ఈ రోజు నిలబడింది రైతు పక్షాన కాంగ్రెస్ పార్టీ. రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రైతులే కాదు అన్నట్లుగా కాంగ్రెస్ చూస్తుందని వాళ్ళు ఆరోపణలు చేశారు. అంటే ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎంతమంది రైతులు ఉంటారు, వాళ్ళకు న్యాయం ఏ విధంగా చేశారు? దానికే ఈరోజు కొద్దిగా ఆలస్యమైందని చెప్తా ఉన్నా నేను. ఈరోజు రింగ్ రోడ్ చుట్టుముట్టు ఎందుకంటే మొత్తం కూడా ఇదంతా కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇదో కమర్షియల్గా ఏర్పడినాయి కాబట్టి నిజమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి నిజమైన నికాసమైనటువంటి రైతు ఎవరు ఉన్నారని చూడడానికి 2 రోజులు ఆలస్యమైంది అంతే తప్ప రైతులకు వేయొద్దానో లేకపోతే ఈ ప్రాంతంలో వేయొద్దానో రింగ్ రోడ్ చుట్టుముట్టు వేయొద్దనేది కాదు. ఈ రోజు మా పటాన్చెరు నియోజకవర్గానికి దాదాపుగా 18 కోట్లు 28,000 మంది రైతులకు ఈరోజు రైతు భరోసా రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సమయం కాకముందే వాళ్ళు వచ్చి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి తప్ప అలా వేరేది కాదు. మాకు బాధ్యత ఎక్కువ ఉంది, మేము అధికారంలో ఉన్నాం, అందుకే మేము మౌనం పాటిస్తూ మా రైతులను మేము కాపాడుకునే బాధ్యతగా ఆ దిశగా మేము అడుగులేసాం. ఈ రైతు భరోసా ఈ టైంలో రిలీజ్ చేయడం అంటే ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అని ఒక ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా ఖండిస్తారు? ఈరోజు ఎలక్షన్ స్టంట్ అంటే ఈరోజు మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా ఎక్కాలమో రుణమాఫీ చేస్తాను ఆ రోజు మేమందరం కూడా ఓట్లాడేటప్పుడు మేము చెప్పినాం. ఆ మాట మీద ఈరోజు ఎలక్షన్ లేకున్నా మరి వచ్చిన వెంటనే ఈరోజు ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు ఉన్న ఆర్థికంగా మరి ఎక్కడ కూడా రైతుకు మాట ఇచ్చినాం కాబట్టి ఏదో విధంగా మనం చేయాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు 23,000 కోట్లు రుణమాఫీ కింద రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 9,000 కోట్లు చరిత్రాత్మకం. ఈరోజు 9,000 కోట్లు 9 రోజులలో ఈరోజు రైతుకి భరోసా కల్పించి వాళ్ళకి అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైకోర్టు ఒక తీర్పిచ్చింది, సెప్టెంబర్ 30లోగా పంచాయతీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని. దానికోసం నియోజకవర్గంలో మీరు ఏ విధంగా వీళ్ళంతా రైతులను కావచ్చు ఇక్కడ ఎన్నికల కార్యకర్తలను ఏ విధంగా ఏకోన్ముఖం చేస్తారు? ఏకముఖం చేసేదేముందన్నా ఈరోజు మేమేదైతే 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మేమందరం కూడా మా మేనిఫెస్టోలో పెట్టుకొని తిరిగినామో అందులో దాదాపుగా 80% మేము ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మీకు ఫ్రీ బస్సు కావచ్చు, మరి ఈరోజు ఈ రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసిన రుణమాఫీ కావచ్చు, రైతుల పక్షాన ఈరోజు రైతు భరోసా కావచ్చు, మరి అనేక సందర్భాలలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మేము ఈరోజు ఇస్తా ఉన్నాం. ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఇచ్చినాం. ప్రజలందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇది కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నది. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదరిస్తారు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, తమదే గెలుపని చెప్తున్నారు. రైతు భరోసా విషయంలో ప్రతిపక్షాలు చేసిన అన్ని దుష్ప్రచారమే అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జిన్నారం నుంచి జీ తెలుగు న్యూస్.